15 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పుతో 2 పీసులు తీసుకోండి. ఓకేనా. ఒకటి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తీసుకోండి, ఇంకోటి వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి. ఓకే. తర్వాత వచ్చేసి పైపింగ్ క్లాత్ తీసుకోండి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకోవాలన్నమాట. 15 ఇంచుల పొడవు ఉండాలి. ఒక 1 ఇంచు వెడల్పుతో మీరు ఒక స్ట్రైట్ పీస్ క్లాత్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ క్లాత్ అనేది ఉందో ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన మనం ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనము కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టాలండి. దానిపైన వచ్చేసి మనం ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఈ విధంగా 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కట్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా కట్స్ అనేటివి పెట్టాలి. తర్వాత ఇక్కడ మనము అనిగే కుట్టు అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనం అనిగే కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పై వైపును కూడా మనము అనిగే కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, రైట్ సైడ్ కాకుండా మనం క్లాత్ని విధంగా రివర్స్ సైడ్ పెట్టాలి. అంటే లైనింగ్ క్లాత్ వైపున పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే పైపింగ్ క్లాత్ ఉందో ఇది వచ్చేసి మనము రైట్ సైడ్ అనేది పెట్టాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ మనం ఫోల్డ్ చేసి కుట్టున్నాం కదా, ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి అది వచ్చేసి దీని కింద ఇలా లోపలికి వెళ్ళేలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి, పైపింగ్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. మనం లైనింగ్ క్లాత్ వచ్చేసి పై వైపుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి 1/4 ఇంచు ఎక్స్ట్రా అనేది ఉండాలన్నమాట పైపింగ్ క్లాత్ అనేది. ఓకేనా. ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పైపింగ్ క్లాత్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎడ్జ్లో చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా. ఈ లైనింగ్ క్లాత్ మీద మనము చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ విధంగా మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది అయితే ఇక్కడ మనకి ఉండాలి పైపింగ్ క్లాత్ అనేది. మనం ఇక్కడ చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఓకేనా. చివర్లను కుట్టు అనేది వేయాలి. చూడండి, ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇక్కడ మనం చివర్లను కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ తిప్పుకొని క్లాత్ని చూడండి, ఈ యొక్క పైపింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా మనకి సన్నని పైపింగ్ అనేది అయితే వస్తుందండి. ఓకేనా. థ్రెడ్ లేకుండానే మనము సన్నని పైపింగ్ అనేది ఈ విధంగా అయితే మనం చేయొచ్చు. ఓకేనా. ఏం లేదండి, ఇక్కడ మనము ఫినిషింగ్ అనేది చేసేస్తాం అనమాట. ఓకేనా. ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క పైపింగ్ క్లాత్ పెట్టి ఇలా రిటర్న్ తిప్పుకుంటాం అంతే. ఓకేనా. ఇప్పుడు ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. కుట్టేటప్పుడు ఏంటి అని అంటే పైపింగ్ క్లాత్ మీద కుట్టు పడకూడదు. పైపింగ్ క్లాత్ని ఆనుకొని కుట్టు అనేది పడుతూ రావాలన్నమాట. ఓకేనా. పైపింగ్ క్లాత్ మీద కుట్టు అనేది పడకూడదండి. పైపింగ్ క్లాత్కి ఆనుకొని కుట్టు అనేది పక్కనే ఎడ్జ్లో ఆనుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా లోపలికి ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేటప్పుడు చూసుకోండి, ఒక దగ్గర ఎక్కువ ఫోల్డ్ చేయడం, ఒక దగ్గర సన్నగా అలా లేకుండా ఈక్వల్గా క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టారంటే మొత్తం కూడా ఒకే లెవెల్లో మనకి పైపింగ్ అనేది కనిపిస్తుంది. లేదు అంటే ఒక చోట లావుగా కనిపించడం, ఇంకో చోట సన్నగా కనిపించడం అలా ఉంటుందన్నమాట. ఓకేనా. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టండి. ఓకేనా. ఈ విధంగా మనం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం పైపింగ్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది. చాలా సన్నగా మనం పైపింగ్ అనేది అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఫస్ట్ బేసిక్ ఒక 2 క్లాత్లు తీసుకొని, ఒకటి ఒరిజినల్ క్లాత్, ఒకటి లైనింగ్ క్లాత్ అలా తీసేసుకొని ఒక పైపింగ్ క్లాత్ అనేది తీసుకొని, పైపింగ్ క్లాత్ తీసుకునేటప్పుడు ఆపోజిట్ కలర్ తీసుకుంటే మీకు బాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం రిటర్న్ తిప్పినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కదండి. ఇక్కడ మనకి ఇలా ఓపెనింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా. మీరు కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా. హెమ్మింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి. లేదు కొంచెం టైం పడుతుంది అనుకున్నట్లయితే ఒక ఎడ్జ్లో కుట్టు అనేది మీరు వేసుకోవచ్చు. మ్యాక్సిమం హెమ్మింగ్ చేయడానికి చూడండి ఎప్పుడైనా సరే. లేదు అనుకుంటే ఈ విధంగా ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుంది. థ్రెడ్ లేకుండానే మనం సన్నని పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా.
రౌండ్ మెడకి థ్రెడ్ లేకుండా సన్నని పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ అయితే ఏమీ పెట్టలేదండి, కానీ మనకి సన్నని పైపింగ్ అనేది అయితే మనకి ఈ విధంగా మనం వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, థ్రెడ్ లేకుండానే. అంటే బిగినర్స్కి చాలా మందికి థ్రెడ్ పైపింగ్ వేయాలి అని అంటే నీట్గా రాదండి. థ్రెడ్ పైపింగ్ వేయాలి అని అంటే మీకు స్టిచ్చింగ్ స్కిల్స్ అనేవి బాగా ఉండాలన్నమాట. ఓకేనా, కాబట్టి బిగినర్స్ కూడా ఇలా సన్నని పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చు, థ్రెడ్ లేకుండానే మనం ఏ విధంగా ఇలా రౌండ్ మెడకి సన్నగా పైపింగ్ అనేది వేసుకుంటాం అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, చూడండి. మీరు మెడ పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోండి, పైన మెడ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకోండి, కింద మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా రౌండ్ మెడ అనేది మీరు కటింగ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని, ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేలా పెట్టుకొని, దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని చుట్టూతా పిన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా మనం పిన్స్ పెట్టుకున్న తర్వాత మెడ చుట్టూతా కూడా ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా అవుట్లైన్ అనేది వేసుకోవాలి. మనం ఏదైతే మెడ చుట్టూతా రౌండ్ మెడకి అవుట్లైన్ అనేది వేసుంటామో దాని మీద కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మెడ చుట్టూతా కూడా కట్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా మెడ చుట్టూతా కూడా కట్స్ అనేటివి పెట్టుకోవాలి, ఈ విధంగా క్రాస్గా అక్కడక్కడ. తర్వాత చూడండి, ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా లోపలికి పంపించేయాలన్నమాట. ఇలా పంపించేసిన తర్వాత ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ వైపున అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాలండి. ఓకేనా, ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉంటుందో అటు సైడ్న మనం ఈ విధంగా ఎడ్జ్లో చివర్లన అనిగే కుట్టు అనేది వేసుకోవాలి మన చుట్టూతా కూడా. ఈ విధంగా ఫస్ట్ మనము మెడ మొత్తం కూడా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనము పైపింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, చూడండి, 1 ఇంచు వెడల్పుతో మనము క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. ఓకేనా, ఎందుకంటే మనం రౌండ్ మెడకి వేస్తున్నాం కాబట్టి రౌండ్ మెడకి మనం వేయాలి అనుకున్నప్పుడు పైపింగ్ క్లాత్ అనేది తప్పకుండా క్రాస్ పీసే తీసుకోవాలన్నమాట, స్ట్రైట్ పీస్ అనేది తీసుకోకూడదు. ఓకేనా, రౌండ్ మెడకి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఈ క్రాస్ పీస్ అనేది 1 ఇంచు వెడల్పుతో మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము క్లాత్ని ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట, అంటే లైనింగ్ క్లాత్ వైపున పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క పైపింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టాలన్నమాట. ఓకేనా, చూడండి, ఈ పైపింగ్ క్లాత్ అనేది మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టున్నాం కదా 1/4 ఇంచు, అది వచ్చేసి ఇలా లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట మెడ కిందకి. ఓకేనా, చూడండి, మనం కుట్టేటప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ సైడ్ అనేది కుట్టాలండి. ఇక్కడ మనం పైపింగ్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది ఉండేలాగా ఇక్కడ మనం పైపింగ్ క్లాత్ని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చివర్లన ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట మెడ చుట్టూతా కూడా. ఓకేనా, చూడండి, ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఓకేనా, ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది అయితే ఉండాలి మెడకంటే కూడా పైపింగ్ క్లాత్ అనేది. ఓకేనా, ఇక్కడ మనం చివర్లన కుట్టు అనేది వేయాలన్నమాట, ఈ విధంగా మనం పెట్టాలండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ చివర్లను మెడ చుట్టూతో కూడా చివర్లను ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి మెడ అంటే రౌండ్ మెడ ఉంటుంది కదండి, ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర కర్వ్ తిరిగే దగ్గర ఏం చేస్తారు అంటే మీరు ఇలా కర్వ్ షేప్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటూ అంటే పైపింగ్ క్లాత్ ఇలా కర్వ్ షేప్లో పెట్టుకుంటూ, అలాగే ఈ యొక్క మెడ క్లాత్ ఇలా
అటాచ్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా. మీరు కుట్టేటప్పుడు పైపింగ్ క్లాత్ కానీ ఈ మెడ కానీ మీరు స్ట్రైట్ పొజిషన్లో పెట్టకండి. అలా స్ట్రైట్ పొజిషన్లో పెట్టి కుట్టారంటే మీకు ముడతలు వచ్చేస్తాయి అనమాట, రౌండ్ పెరిగే చోట. ఓకేనా. అలా కాకుండా జస్ట్ కొంచెం ఇలా కర్వ్గా ఇలా తిప్పుకుంటూ పైపింగ్ క్లాత్ని ఈ రౌండ్ మెడని ఇలా తిప్పుకుంటూ ఇలా మనం ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది ఉండాలండి పైపింగ్ క్లాత్ అనేది మెడ కంటే కూడా. అది మీరు మెయింటైన్ చేసుకుంటూ కుట్టారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. మరి మెడని స్ట్రైట్ చేస్తూ కుట్టకండి. ఓకేనా. కొంచెం కర్వ్ షేప్లో అలా కొంచెం తిప్పుకుంటూ కుట్టారంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, రైట్ సైడ్ తీసుకోండి క్లాత్ని. ఇప్పుడు ఏదైతే ఖర్చు అనేది ఉందో ఈ ఖర్చు అనేది ఏంటి అని అంటే ఇలాగా కిందకి అంటే ఎడమ చేతి వైపున పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఎడమ చేతి వైపున పెట్టేసుకొని ఈ విధంగా ఈ యొక్క పైపింగ్ క్లాత్ మీద లోపలికి ఇలా ఫోల్డింగ్ చేశారనుకోండి, మీకు సన్నగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనకి సన్నగా పైపింగ్ అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఏంటి అని అంటే పైపింగ్ మీదకి వెళ్ళకుండా కుట్టు అనేది పైపింగ్కి ఆనుకొని కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ కుట్టేటప్పుడు కూడా ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది ఉంటుందో అక్కడ మాత్రం మీరు ఏం చేయాలంటే జస్ట్ కొంచెం ఇలా కర్వ్గా ఇలా తిప్పుకుంటూ ఇలా కుట్టారంటే సరిపోతుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా స్ట్రైట్ అనేది చేయకూడదండి. స్ట్రైట్ చేశారు అంటే మీకు ముడతలు అనేవి వచ్చేస్తాయి రౌండ్ షేప్ దగ్గర. కాబట్టి జస్ట్ ఆ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అక్కడ వరకు కొంచెం లైట్గా ఇలా కొంచెం తిప్పుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టారంటే కొంచెం కరువుగా తిప్పారంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా లోపలికి మీరు క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఒక చోట లావుగా ఫోల్డ్ చేయడము, ఇంకో చోట సన్నగా ఫోల్డింగ్ చేయడం అలా కాకుండా మెడ మొత్తం కూడా ఈక్వల్గా మనకి పైపింగ్ క్లాత్ అనేది కనిపించేటట్లుగా చూసుకోవాలి. ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా లేకుండా మీరు లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా కుట్టండి. ఓకేనా. మీరు లోపలికి క్లాత్ ఫోల్డ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట, లావుగా వచ్చిందా సన్నగా వచ్చిందా అనేది. దాన్ని బట్టి మీరు ఈక్వల్గా చూసుకుంటూ కుట్టాలన్నమాట. ఒకే లెవెల్లో మీరు క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టారంటే మీకు పైపింగ్ మొత్తం కూడా ఒకే లావులో అయితే వస్తుంది. ఇక్కడ మీరు లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఫోల్డ్ చేయండి, ఎందుకంటే ఒక చోట లావుగా ఒక చోట సన్నగా ఉంటే బాగుండదు. ఓకేనా. ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు మనం రిటర్న్ తిప్పినట్లయితే మనకి ఇలా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఓపెనింగ్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు మరి చుట్టూతో కూడా హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. లేదు అనుకున్నట్లయితే మీరు చివరిలో కుట్టు అనేదైనా వేసుకోవచ్చు. ఇక్కడ కుట్టు వేసేదానికంటే కూడా మీరు హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది. లేదనుకుంటే మీరు కుట్టైనా వేసుకోవచ్చు. ఎడ్జ్లో ఈ విధంగా కుట్టు అనేది వేసేయండి మరి చుట్టూతో కూడా. ఈ విధంగా మనం థ్రెడ్ లేకుండా రౌండ్ మెడకి సన్నని పైపింగ్ అనేది వేసుకోవచ్చు అండి. ఈ వీడియోలో నేను చెప్పిన క్లాస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఈ విధంగా అయితే మనకి సన్నగా అయితే కనిపిస్తుందండి పైపింగ్ అనేది. మీరు ఫస్ట్ టైం కుట్టంగానే మీకు నీట్గా రాకపోవచ్చు అండి. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన క్లాస్ అనేది ఒక 10 సార్లు అయినా సరే బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా. బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.